హలో అండి. వెల్కమ్ టు మధు లెసన్స్. ఈరోజైతే గనక మనం తెలంగాణ, ఏపీ 2 టెట్‌లకు ఉపయోగపడతాయండి ఇది. తెలంగాణ టెట్, ఏపీ టెట్ రెండిటికి ఉపయోగపడతాయి. బోధనా పద్ధతులు, తెలుగు బోధనా పద్ధతులకి సంబంధించి రిపీటెడ్‌గా అడిగి అలాగే ఇంపార్టెంట్ బిట్స్ అయితే చూద్దామండి. భాషా ఉత్పత్తి స్థానాలను తెలియజేసే శాస్త్రాన్ని ఏమంటారు? ధ్వని శాస్త్రం, వర్ణనాత్మక భాషా శాస్త్రం, శిక్షా శాస్త్రం, వ్యాకరణ శాస్త్రం. ఆన్సరు శిక్షా శాస్త్రం. మానవ శరీరంలో ధ్వనులు ఎక్కడ ఎలా పుడతాయో ఉత్పత్తి స్థానాలను వివరించే వేదాంగ శాస్త్రాన్ని శిక్షా శాస్త్రం అంటారు. త్రిభాషా సూత్రాన్ని మొదటిసారిగా ప్రతిపాదించిన కమిషన్ ఏది? కొఠారి కమిషన్, లక్ష్మణస్వామి మొదలయ్యర్ కమిషన్, రాధాకృష్ణ కమిషన్, ఈశ్వరీబాయి పటేల్ కమిటీ. ఆన్సరు లక్ష్మణస్వామి మొదలయ్యర్ కమిషన్. 1952-53లో మొదలయ్యర్ కమిషన్ సెకండరీ విద్యా కమిషన్ దేశంలో త్రిభాషా సూత్రాన్ని మొదటిసారిగా సిఫార్సు చేసింది. మాతృభాషలో బోధన యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? కేవలం మార్కులు సాధించడం, ప్రవర్తన మార్పు అంటే ఆశించిన నైపుణ్యాల సాధన, ఎక్కువ పద్యాలు కంఠస్థం చేయటం, ఉద్యోగం సంపాదించటం. ఆన్సర్ ప్రవర్తన మార్పు, ఆశించిన నైపుణ్యాల సాధన. విద్యా బోధన ముఖ్య ధ్యేయం విద్యార్థిలో ప్రవర్తన మార్పును, భాషా నైపుణ్యాలను అంటే శ్రవణం, భాషణం, పఠనం, లేఖనాన్ని పెంపొందించటమే. శ్రవణ నైపుణ్యానికి ప్రాథమిక ఆధారం ఏమిటి? మాట్లాడటం, శ్రద్ధగా వినటం, పుస్తకాలు చదవటం, అందంగా రాయటం. శ్రవణ నైపుణ్యానికి ప్రాథమిక ఆధారం శ్రద్ధగా వినడం. ఏదైనా ఒక ధ్వనిని కేవలం వినడం కాకుండా దాని అర్థాన్ని గ్రహిస్తూ శ్రద్ధగా వినడమే శ్రవణ నైపుణ్యం అవుతుంది. ప్రాథమిక దశలో విద్యార్థుల్లో భాషాభివృద్ధికి అత్యంత అనువైన పద్ధతి ఏది? లెక్చర్ పద్ధతి, కథాకథన పద్ధతి, చర్చా పద్ధతి, ప్రాజెక్టు పద్ధతి. ఆన్సర్ కథాకథన పద్ధతి. చిన్నపిల్లలు కథలను చాలా ఆసక్తిగా వింటారు కాబట్టి కథల ద్వారా భాషను నేర్పించడం ప్రాథమిక దశలో చాలా సులభం. క్రింది వాటిలో అమూర్త భావనలు మూర్త భావనలుగా మార్చడానికి ఉపయోగపడేవి ఏవి? పాఠ్యపుస్తకాలు, బోధనోపకరణాలు, పరీక్షలు, హోంవర్క్. ఆన్సరు బోధనోపకరణాలు. కంటికి కనిపించని విషయాలు అమూర్తమైనవి. బొమ్మలు, చార్టులు, మోడల్స్ ద్వారా చూపించి విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా చేయవచ్చు. పద్య బోధన యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి? సమాచారాన్ని అందించటం, రసానుభూతి, సౌందర్యాత్మకత, ఆనందం, వ్యాకరణం నేర్పటం, అక్షర దోషాలు దిద్దటం. ఆన్సర్ రసానుభూతి, సౌందర్యాత్మక ఆనందం. గద్య బోధన జ్ఞానాన్ని ఇస్తే పద్య బోధన విద్యార్థికి ఆనందాన్ని, రసాస్వాదనను, భావనా శక్తిని అందిస్తుంది. ఉదాహరణ నుండి సూత్రాలను రాబట్టే బోధనా పద్ధతిని ఏమంటారు? నిగమనోపపత్తి, ఆగమనోపపత్తి, ప్రయోగ పద్ధతి, ఉపన్యాస పద్ధతి. ఆన్సర్ ఆగమనోపపత్తి. మొదట కొన్ని ఉదాహరణలు ఇచ్చి వాటి ద్వారా సూత్రాన్ని లేదా నియమాన్ని కనుగొనేలా చేసే పద్ధతిని ఆగమనోపపత్తి అంటారు. ఇది వ్యాకరణ బోధనకు చాలా శ్రేష్టమైనది. విద్యార్థి స్వయంగా చదువుకొని అర్థం చేసుకునే పఠనాన్ని ఏమంటారు? ప్రకాశ పఠనం, మౌన పఠనం, సమూహ పఠనం, ఆదర్శ పఠనం. ఆన్సర్ మౌన పఠనం. పెదవులు కదపకుండా, శబ్దం చేయకుండా మనసులోనే చదువుకోవడాన్ని మౌన పఠనం అంటారు. దీనివల్ల సమయం ఆదా అవుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది. ఉపాధ్యాయుడు తన తరగతి గదిలో ఆదర్శంగా చదివి వినిపించే పఠనాన్ని ఏమంటారు? ప్రకాశ పఠనం, మౌన పఠనం, ఆదర్శ పఠనం, అనుకరణ పఠనం. ఆన్సర్ ఆదర్శ పఠనం. ఉపాధ్యాయుడు సర్వావరోహణలతో, స్పష్టమైన ఉచ్చారణతో మొదట చదివి వినిపించేదాన్ని ఆదర్శ పఠనం అంటారు. నిరంతర సమగ్ర మూల్యాంకనంలో సమగ్ర అనగా అర్థం ఏమిటి? కేవలం చదువును మాత్రమే పరీక్షించడం, సంజ్ఞానాత్మక మరియు సహసంజ్ఞానాత్మక రంగాల అభివృద్ధి, కేవలం ఆటలను పరీక్షించడం, సంవత్సరాంత పరీక్షలు నిర్వహించడం. ఆన్సరు సంజ్ఞానాత్మక మరియు సహసంజ్ఞానాత్మక రంగాల అభివృద్ధి. సమగ్ర అంటే విద్యార్థి యొక్క చదువుతో పాటు ప్రవర్తన, ఆటలు, కళలు, క్రమశిక్షణ వంటి అన్ని రంగాల అభివృద్ధిని అంచనా వేయటము. బోధనా ప్రక్రియలో త్రిధ్రువ ప్రక్రియలో లేని ధ్రువం ఏది? ఉపాధ్యాయుడు, విద్యార్థి, సమాజము, పాఠ్య ప్రణాళిక, పాఠశాల భవనం. ఆన్సర్ పాఠశాల భవనం. జాన్ డ్యూయి ప్రకారం విద్యా విధానం ఒక త్రిధ్రువ ప్రక్రియ. ఇందులో ఉపాధ్యాయుడు, విద్యార్థి, పాఠ్య ప్రణాళిక లేదా సమాజం అనే 3 ముఖ్యమైన ధ్రువాలు ఉంటాయి. ఒక మంచి నికషకు ఉండవలసిన అత్యంత ముఖ్యమైన లక్షణం ఏమిటి? విశ్వసనీయత, సప్రమాణత, ఎక్కువ ప్రశ్నలు ఉండటం, కఠినమైన ప్రశ్నలు ఉండటం, రంగు పేపర్లు వాడటం. ఆన్సర్ విశ్వసనీయత మరియు సప్రమాణత. ఒక పరీక్షను ఎవరు దిద్దినా ఒకే మార్కులు రావటం విశ్వసనీయత. ఏ ఉద్దేశంతో పరీక్ష పెట్టామో దాన్ని పరీక్షించడం సప్రమాణత. ఇది ఒక మంచి నికషకు ఉండాలి. వ్యాకరణ బోధనకు
ప్రాచీన కాలంలో వాడిన సాంప్రదాయ పద్ధతి ఏది? ఆగమన పద్ధతి, నిగమన పద్ధతి, సూత్ర పద్ధతి, ఆటపాటల పద్ధతి. ఆన్సర్ సూత్ర పద్ధతి. పాతకాలపు సంస్కృత వ్యాకరణంలో మొదట సూత్రాలను కంఠస్థం చేయించేవారు. దీనిని సూత్ర పద్ధతి అంటారు. విద్యార్థుల్లో లేఖన దోషాలను నివారించడానికి ఉత్తమమైన మార్గం ఏమిటి? లేఖన దోషాలు నివారించడానికి ఉత్తమమైన మార్గం ముక్తలేఖనం, మౌన పఠనం, పద్యాలు చదవటం, ఉపన్యాసం వినటం. ఆన్సర్ ముక్తలేఖనం. ఉపాధ్యాయుడు చెబుతుంటే విద్యార్థులు రాయడాన్ని ఉక్తలేఖనం డిక్టేషన్ అంటారు. దీనివల్ల అక్షర దోషాలు, ఒత్తు తప్పులు తగ్గుతాయి. ప్రాజెక్టు పద్ధతికి మూల కర్త ఎవరు? కిల్ ప్యాట్రిక్, జాన్ బ్యూయి, స్కిన్నర్, ప్రొబెల్. ఆన్సర్ కిల్ ప్యాట్రిక్. జాన్ బ్యూయి యొక్క వ్యవహారిక సత్తావాదం ఆధారంగా కిల్ ప్యాట్రిక్ ఈ పద్ధతిని రూపొందించారు. క్రింది వాటిలో ఏది శ్రవణ దృశ్య ఉపకరణం అవుతుంది? శ్రవణ దృశ్య. రేడియో, టేప్ రికార్డర్, టెలివిజన్, చార్టు. ఆన్సర్ టెలివిజన్. టీవీలో బొమ్మలు కనిపిస్తాయి, ఇది దృశ్యం. శబ్దం వినపడుతుంది, శ్రవణం. కాబట్టి ఇది శ్రవణ దృశ్య ఉపకరణం. విద్యార్థి యొక్క తప్పులను తెలుసుకొని వాటిని సరిదిద్దడానికి చేసే బోధనను ఏమంటారు? మైక్రో టీచింగ్, పునశ్చరణ బోధన, లోప నివారణ బోధన, ఆదర్శ బోధన. ఆన్సర్ లోప నివారణ బోధన. వెనుకబడిన విద్యార్థుల లోపాలను గుర్తించి వాటిని పోగొట్టడానికి ప్రత్యేకంగా చెప్పే బోధనను లోప నివారణ బోధన అంటారు. నాటకీకరణ ఏ బోధనకు అత్యంత అనువుది? పద్య బోధన, వ్యాకరణ బోధన, నాటక ఉపవాచక బోధన, ప్రబంధ బోధన. ఆన్సర్ నాటక ఉపవాచక బోధన. సంభాషణలు, పాత్రలు ఉన్న పాఠాలను తరగతి గదిలో నాటకంలాగా వేయడం వల్ల విద్యార్థులు చాలా ఉత్సాహంగా నేర్చుకుంటారు. బోధనా లక్ష్యాలను వర్గీకరించిన ప్రముఖ విద్యావేత్త ఎవరు? బెంజమిన్ బ్లూమ్స్, కోహ్లర్, జీన్ పియాజీ, థార్న్డైక్. ఆన్సర్ బ్లూమ్స్. బ్లూమ్స్ విద్యా లక్ష్యాలు జ్ఞానాత్మక, భావావేశ, మానసిక, చలనాత్మక రంగాలుగా వర్గీకరించారు. భాష అనే పదం ఏ సంస్కృత ధాతువు నుండి పుట్టింది? భాష్, భాష, భాషి, భాషణ. ఆన్సర్ భాష్. సంస్కృతంలో భాష అనే ధాతువు నుండి భాష అనే పదం వచ్చింది. భాష అనగా మాట్లాడటం అని అర్థం. క్రింది వాటిలో ఉత్పాదక నైపుణ్యాలు ఏవి? శ్రవణం, పఠనం, భాషణం, లేఖనం. శ్రవణం, భాషణం, పఠనం, లేఖనం. ఉత్పాదక నైపుణ్యాలు భాషణము మరియు లేఖనము. మాట్లాడటము మరియు రాయటం ద్వారా మన భావాలను బయటకు వ్యక్తపరుస్తాం, ఉత్పత్తి చేస్తాం. కాబట్టి వీటిని ఉత్పాదక నైపుణ్యాలు అంటారు. భాషణము, లేఖనం. కిండర్ గార్డెన్ విద్యా పద్ధతిని ప్రవేశపెట్టింది ఎవరు? ప్రొబెలు, మాంటిసోరీ, రూసో, పెస్టాలజీ. ఆన్సర్ ప్రొబెల్. ప్రొబెల్ జర్మనీ దేశంలో కిండర్ గార్డెన్ అనే ఆటల ఆధారిత విద్యా విధానాన్ని రూపొందించారు. పాఠ్య ప్రణాళిక తయారీలో 6 సోపానాలను ప్రవేశపెట్టింది ఎవరు? హెర్బార్ట్, బ్రూమ్స్, హంటరు, మోరిసన్. ఆన్సర్ హెర్బార్ట్. హెర్బార్ట్ అనే విద్యావేత్త పాఠ్య ప్రణాళికకు సంబంధించి 6 ప్రసిద్ధ సోపానాలను హెర్బాషియన్ స్టెప్స్ ను అందించారు. సూక్ష్మ బోధన యొక్క కాల పరిమితి సాధారణంగా ఎంత ఉంటుంది? మైక్రో టీచింగ్ 45 నిమిషాలు, 36 నిమిషాలు, 60 నిమిషాలు, 15 నిమిషాలు. ఆన్సర్ 36 నిమిషాలు. భారతీయ నమూనా ప్రకారం సూక్ష్మ బోధనా చక్రం మైక్రో టీచింగ్ సైకిల్ మొత్తం 36 నిమిషాల పాటు జరుగుతుంది. ఒక విద్యార్థి పాఠాన్ని చదివి అందులో కేంద్ర భావాన్ని గ్రహించడాన్ని ఏమంటారు? విస్తార పఠనం, సాంద్ర పఠనం, పైపైన చదవటం, ఆదర్శ పఠనం. ఆన్సర్ సాంద్ర పఠనం. పాఠంలోని ప్రతి పదాన్ని, భావాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకుంటూ చదవటాన్ని సాంద్ర పఠనం లేదా గంభీర పఠనం అంటారు. భాషా ప్రయోగశాల ముఖ్య ఉద్దేశం ఏమిటి? కథలు వినటం, ఉచ్చారణ దోషాలు సరిదిద్దటం, వ్యాకరణం రాయటం, బొమ్మలు గీయటం. ఆన్సర్ ఉచ్చారణ దోషాలను సరిదిద్దటం. హెడ్ ఫోన్స్ ద్వారా సరైన ఉచ్చారణను విని విద్యార్థులు తమ తప్పులు తామే సరిచేసుకోవడానికి లాంగ్వేజ్ ల్యాబ్ ఉపయోగపడుతుంది. ఒక విద్యా సంవత్సరంలో ఉపాధ్యాయుడు బోధించవలసిన విషయాల పట్టికను ఏమంటారు? విషయ ప్రణాళిక, వార్షిక ప్రణాళిక, పీరియడ్ ప్రణాళిక, పాఠ్య ప్రణాళిక. ఆన్సర్ వార్షిక ప్రణాళిక. సంవత్సరం పొడవునా ఏ నెలకు ఏ పాఠం చెప్పాలో ముందుగానే ప్లాన్ చేసుకునే విధానాన్ని వార్షిక ప్రణాళిక అంటారు. చలన చిత్రాలు, డ్రామాలు ఎడ్గర్ డేల్ సింకులో ఏ అనుభవాల కిందకు వస్తాయి? ప్రత్యక్ష, ప్రయోజనాత్మక అనుభవాలు, కల్పిత అనుభవాలు, నాటకీకరణ అనుభవాలు, దృశ్య సంకేతాలు. ఆన్సర్ నాటకీకరణ అనుభవాలు. ఎడ్గర్ డేల్ అనుభవాల శంకు ప్రకారం స్టేజ్ డ్రామాలు, రోల్ ప్లేలు నాటకీకరణ అనుభవాల కిందకి వస్తాయి. మాతృభాష బోధనలో సహసంబంధం అనగా ఏమిటి? కేవలం ఒక సబ్జెక్ట్ చదవటం, తెలుగు భాషను ఇతర సబ్జెక్టులలో లింక్ చేసి బోధించటం, సబ్జెక్టులను విడివిడిగా ఉంచటం, పరీక్ష మాత్రమే పెట్టడం. తెలుగు భాషను ఇతర సబ్జెక్టులతో బోధించటం. ఒక సబ్జెక్టు చెప్పేటప్పుడు దానికి సంబంధించిన విషయాలు వేరే సబ్జెక్టుతో ముడిపెట్టి చెప్పడాన్ని సహసంబంధం అంటారు. ఉదాహరణకు తెలుగు పాఠంలో వచ్చే చారిత్రక అంశాలకు సోషల్ స్టడీస్తో లింక్ పెట్టి చెప్పటం.
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మన ఊరు మనబడి కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఉచిత పుస్తకాల పంపిణీ, పాఠశాలలో మౌలిక వసతుల కల్పన, డిజిటల్ విద్య, కేవలం ఆటల పోటీలు నిర్వహించడం, ఉపాధ్యాయుల బదిలీలు. ఆన్సర్: పాఠశాలలో మౌలిక వసతుల కల్పన, డిజిటల్ విద్య. ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చడానికి, డిజిటల్ క్లాస్ రూములు ఏర్పాటు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న విద్యా విధానం ఏ రకమైన పాఠ్య ప్రణాళికపై ఆధారపడి ఉంది? ఉపాధ్యాయ కేంద్రీకృత, విషయ కేంద్రీకృత, శిశు కేంద్రీకృత మరియు అభ్యసన కేంద్రీకృత, కేవలం పరీక్షల కేంద్రీకృత. ఆన్సర్: శిశు కేంద్రీకృత మరియు అభ్యసన కేంద్రీకృత. ప్రస్తుతం పాఠ్య పుస్తకాలు పిల్లల ఆలోచన శక్తిని, స్వయంగా నేర్చుకునే సామర్థ్యాన్ని SCF 2011 ఆధారంగా పెంపొందించేలా రూపొందించబడ్డాయి. తెలంగాణ తెలుగు పాఠ్య పుస్తకాలకు పెట్టిన పేర్లు ఏమిటి? 1 నుంచి 5 వరకు. తెలుగు తోట, వెన్నెల, నవవసంతం, మన మాట, నేటి తెనుగు. ఆన్సరు: వెన్నెల. ప్రాథమిక స్థాయి పాఠ్య పుస్తకాల పేర్లు మరియు ఉన్నత స్థాయిలో నవవసంతం వంటి పేర్లు ఉన్నాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత సిలబస్ మార్చి తెలంగాణ సంస్కృతి కవులు యాస ప్రతిబింబించేలా పాఠ్య పుస్తకాలకు కొత్త పేర్లు పెట్టారు. తెలంగాణ టెట్లో తెలుగు మెథడాలజీకి ఎన్ని మార్కులు కేటాయించారు? 10, 6, 15, 24. ఆన్సర్: 6 మార్కులు. టెట్ పేపర్ 1 మరియు 2లలో తెలుగు సబ్జెక్టు మొత్తం 30 మార్కులు ఉంటే అందులో 24 మార్కులు కంటెంట్, 6 మార్కులు మెథడాలజీలు ఉంటాయి. నిరంతర సమగ్ర మూల్యాంకనంలో భాగంగా తెలంగాణలో నిర్వహించే ఫార్మేటివ్ అసెస్మెంట్కి ఎన్ని మార్కులు ఉంటాయి? 80, 20, 50, 100. ఆన్సర్: 20 మార్కులు. తెలంగాణ స్కూల్లో ప్రతి సబ్జెక్టుకు 4 ఫార్మేటివ్ పరీక్షలు నిర్వహిస్తారు. ఒక్కోదానికి 20 మార్కులు ఉంటాయి. ప్రతి సమ్మేటివ్కి 80 మార్కులు ఉంటాయి. ఇవి తెలుగు బోధనా పద్ధతులకు సంబంధించి ఒక 30 ఇంపార్టెంట్ బిట్స్ అన్నమాట. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.